happening because of us who are sitting there. Yes, Ken. నించవచ్చుగా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో పొజిషన్లో కూర్చుని వెళ్ళలేదు, అందుకని నించవచ్చు కానీ. థ్యాంక్ యూ. ఎందుకు నించవచ్చు అని అడిగానంటే, గుడ్డు పెట్టే కోడికి ఏదో నొప్పి తెలుస్తుంది అంటారు కదా. ఇక్కడ మేము గుడ్లు పెడుతున్న కోళ్ళు. సినిమా తీసే వాళ్ళందరూ కూడా గెలవాలి, వాళ్ళని గెలిపించాలి అనుకుంటున్నాం. బట్ సినిమా చూసి సలహాలు ఇస్తుంటాం. మన క్రికెట్ మ్యాచ్ వస్తుంటుంది, కోహ్లీ ఆడుతుంటాడు, మన అక్కడ కోహ్లీ షాట్ కొడితే భలే ఉంటుంది కదా అని అనుకుంటాం. బట్ అక్కడ ఆ బౌలర్ని ఫేస్ చేసే కోహ్లీ తెలుసుద్ది ఆ బాల్ డిఫెన్స్ ఆడాలా లేకపోతే ఇది వెళ్ళాలా, రన్ రేట్ ఏముందని. మన దౌర్భాగ్యం ఏంటంటే సినిమాలు తీసే వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎవరెవరో సలహాలు ఇస్తున్నారు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటుంది. అంటే ఆ బురదలో దిగిన వాళ్ళకే తెలుసుద్ది అది ఎలా కడుక్కుని బయటికి రావాలి, ఏంటి మనం ఏం ఫేస్ చేస్తున్నాం అని చెప్పి. నిన్నటి నుంచి అందరూ వ్యాఖ్యాతలు మాట్లాడుతున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి. ఇది పబ్లిక్కి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కాదు, మైట్ బి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆల్సో. బట్ ఇండస్ట్రీలో ఒక 2000 మంది, ఒక 1500 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. అంటే ప్రొడ్యూసర్ అని ఎప్పుడు సినిమా తీసినా హీఈస్ ద ప్రొడ్యూసర్. వీ రెస్పెక్ట్ హిజ్ ఇంటిగ్రిటీ బికాజ్ హీ మేడ్ ఎ ఫిలిం. బట్ ఎప్పుడో నిన్న చూసా ఒక ప్రెస్ మీట్, గత 5 ఏళ్లలో సినిమా చూసిన వాళ్ళు తీసిన వాళ్ళు ఎప్పుడూ కూడా అక్కడ కూర్చుని సినిమా తీసే వాళ్ళ గురించి, సినిమా ఎలా ఉండాలి, దానికి ఏం చేయాలి, దీన్ని ఎలా రక్షించుకోవాలని మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనకు కూడా OnePlus, యాపిల్, మన అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్, అందరూ ఫోన్ వాడుతుంటారు. ప్రతి 6 నెలలకి ఒకసారి అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది విండోస్ సాఫ్ట్వేర్ అయినా సరే. సో ఆ లాస్ట్ అప్గ్రేడ్లో గ్లిచ్లన్నీ కవర్ చేస్తారు. ఆ గ్లిచ్లన్నీ కవర్ చేసి అప్డేట్ ఉన్న ప్యానల్ ప్రోగ్రెసివ్ ప్యానల్. అంటే ఫస్ట్ వెర్షన్లో వచ్చినప్పుడు ఇదేంటి ఈ వెర్షన్ ఉంది కదా అనుకుంటాం. బట్ అందులో ఉన్న చాలా ఇష్యూస్ ఉంటాయి. ఒక థియేటర్ ఇష్యూస్ ఉంటుంది, నాన్ థియేటర్కల్ ఇష్యూస్ ఉంటుంది, ఓటీటీ ఇష్యూస్ ఉంటుంది, ప్రమోషన్ ఇష్యూస్ ఉంటాయి, బుక్ మై షో ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా సినిమాలు తీసేవాళ్ళకి ఇది హ్యాపెనింగ్ కదా, ఇక్కడ ఈ చిల్లు పడిపోద్దామని చెప్పి దాన్ని లెక్కపెట్టి ఇది చేసుకునే ఇదిలో ఉంటాం. కానీ బట్ వాళ్ళకేదో తెలిసిన విజ్ఞానంతో మేము కదా అని చెప్పి సలహాలు ఇస్తుంటారు. అసలు టికెట్ రేటు ఎంత ఉండాలి, సినిమాకి బడ్జెట్ ఎంత పెట్టాలి, అసలు ఎవరితో సినిమా తీయాలి, ఎలా చేయాలి, అసలు మీడియాని ఎలా కంట్రోల్ చేయాలి, అసలు ఒక ప్రెస్ మీట్కి ఇన్ని కెమెరాలు ఎందుకు ఉండాలి. అంటే ఇవన్నీ ఎప్పుడో జమానా. వాళ్ళందరూ సినిమా తీసినప్పటికీ ఎలక్ట్రానిక్ మీడియా లేదు, డిజిటల్ మీడియా లేదు, ఈ బిఎంఎఫ్ లేవు. అసలు ఇవన్నీ చూస్తా ఒక సమాజాన్ని మనం ఉద్ధరించేస్తున్నాం అని ఒక బిల్డప్తో చెప్పే ఇది ఉంటే, ఎందుకంటే ఇవన్నీ పాత రూల్స్. ఎందుకంటే ఆ రూల్స్కి నేను విక్టిమ్. నేను చాలా రోజుల నుంచి సినిమా తీస్తున్నా, చాలా సినిమాలు తీస్తున్నా, హిందీలో సినిమా తీస్తున్నా, తమిళ్లో సినిమా తీస్తున్నా, తెలుగులో సినిమా తీస్తున్నా. నా నామినేషన్కి ఎవరో ఒక ప్రపోజల్ పెట్టినందుకు 1 year వ్యాలిడిటీ లేదని చెప్పి నా నామినేషన్ క్యాన్సిల్ చేశారంటే మనం ఆ రూల్స్తో బతుకుతున్నాం. అంటే ఇక్కడ పని చేసేవాడు ఎవడు, పని చేయించేవాడు ఎవడు, అది మనం ఒక ఇల్యూజన్లో ఉన్నాం. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ ప్రోగ్రెస్ ప్యానల్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం ఏంటంటే, మన వేతనాల సమస్య వచ్చింది. అందరూ ప్రొడ్యూసర్లు, ఒక మెగాస్టార్ చిరంజీవి గారు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు, అందరితో కూడా అన్ని సినిమాలు ఆగిపోయినాయి. అక్కడ నుంచి చిన్న సినిమాల వరకు అన్నీ ఆగిపోయినాయి. ఏంటంటే ఒక వేజెస్ సమస్య వల్ల. ఈ వేజెస్కి ఎవరైతే సమస్య క్రియేట్ చేశారో వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఆపోజిట్ ప్యానల్లో పెట్టి మాకు ఓటేయండి అంటున్నారు. అంటే ఇది ప్రొడ్యూసర్స్కి మీరు ఇచ్చే సపోర్టా లేకపోతే ప్రొడ్యూసర్లను ఆపే రిపోర్టా అనేది అర్థం కావట్లేదు. అంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఎలా బతకాలి? సో అందుకే ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్ని అప్కమింగ్ ప్రొడ్యూసర్ మేము అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చిన్న నిర్మాత బతకాలి, చిన్న సినిమా బాగుండాలి అని అందరూ మాట్లాడుతున్నారు కదా. మొన్న రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ అయితే ఏంటి,
రాజు వెడిసే రాంబాయ్ అయితే ఏంటి, నిన్న కాక మొన్న వచ్చిన ఈషాగ్ అయితే ఏంటి, అద్భుతమైన ఒపీనియన్స్. వీటన్నిటిని ఎవరు బతికించారు, ఎవరు వెనకాల ఉన్నారు, ఎవరు థియేటర్లు ఇచ్చారు, ఒక మంచి సినిమా వస్తే ఎవరు సపోర్ట్ చేశారు? అది ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్లో ఉన్న ప్రొడ్యూసర్స్ వాళ్ళ ప్రోగ్రెసివ్గా ఆలోచించే వాళ్ళ విధానం మాత్రమే సపోర్ట్ చేసింది తప్ప ఈ మాటలు చెప్పి అంటే ఈ అప్పుడప్పుడు చాలా సినిమాల్లో కూడా చూశాను, చాయ్ బిస్కెట్ ప్రెస్ మీట్లు జరుగుతుంటాయి. ఆ ప్రెస్ మీట్ అయ్యాక చాయ్ బిస్కెట్ అందులో ముంచుకుని అదే ఎంతవరకు 4-5 బిస్కెట్లు ఇస్తారు, అదే వరకు మనం కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోయి ఒకజండి. వాళ్ళకి ఛాంబర్ అనేది ప్రమోషన్, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఛాంబర్ అనేది ఎమోషన్. సో అందుకే చెప్తున్నాను, ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్ని ఎందుకు గెలిపించాలి అంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఉన్న నిర్మాతలు వాళ్ళందరికీ కూడా ఎందుకు చెప్పుకుంటే ఛాంబర్ అనేది ఏదో సెటిల్మెంట్లు పంచాయతీ అయింది. మా నాన్ థియేటర్ అంటే తీసిన చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటారు, అప్కమింగ్ ప్రొడ్యూసర్లు, వాళ్ళకి ఏదో ఇష్యూస్ వస్తుంటాయి. అదే సెటిల్మెంట్లు చేసుకునే ఇదిలా ఉంది తప్ప సెంటిమెంట్గా ఎవరో బాధించట్లా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా, నేను ఈ ప్రెస్ మీట్ కొద్దిగా లేట్గా వచ్చా, ఓ పతంగానే సినిమా చిన్నది రిలీజ్ అయింది, వస్తే నేను ఒక మాట మాట్లాడితే కొద్దిగా దాన్ని పుష్ చేస్తారు అని చెప్పి దానికి కూడా వెళ్ళొచ్చాం. అంటే నిజంగా సినిమాలు పనిచేసే వాళ్ళకి ఇది మాకు ప్యాషన్ కాదు, మాకు ప్యాషన్. సో ఈ సినిమాలు బతకాలన్నా చాలా చాలా ఇష్యూలు ఉన్నాయి ఇప్పుడు సినిమాల్లో. ఒక గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అందరూ కూడా వెళ్ళాలన్నా, ఒక పైరసీని ఆపాలన్నా, ఒక యాడ్స్ ఇవన్నీ రివైవ్ చేయాలన్నా కూడా ఆ సినిమాలో పనిచేసే వాళ్ళు చెప్తారు, ఏమంటే మా దగ్గర ఈ సినిమాలన్నీ ఉన్నాయండి, ఈ సినిమాలు ఉన్నాయి ఉండటం వల్ల మాకు ఇది వర్కౌట్ కావట్లేదు, మాకు ఇది అని చెప్పడానికి వీళ్ళ దగ్గర సినిమాలు ఉన్నాయి. అలాగే కొత్త ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేసే విధానం ఉంది. దాము గారు ఎప్పుడూ కూడా 1 కాల్ అవే ఉండేవాడు, 1 కాల్ అవే, నైట్ ఒక 12:30 అలాగే మెసేజ్ పెట్టినా సరే ఒక 10 మినిట్స్లో రిప్లై వస్తుంది. సో అలాంటి వ్యక్తులు ఉండటం అంటే రెస్పాండ్ అయ్యి ఓకే బాగుంది గెట్ వెల్ సూన్ ఇలాంటి మెసేజ్లు కాదు, దానికి రిజల్యూషన్ ఏంటో తెలిసిన ప్యానల్ ఏదన్నా ఉంటే ప్రోగ్రెసివ్ ప్యానల్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఆట ఆడేవాడికి తెలుసుద్ది, ఇక్కడ ఓకే అక్కడ ఆ బౌలర్ ఉన్నాడు, ఇక్కడ ఇది ఉన్నాడు, ఇక్కడ షాట్ ఎలా కొట్టాలి అనేది తప్ప ఆట చూసేవాడికి కాదు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను ఈ ప్యానల్ తరఫున అప్కమింగ్ ప్రొడ్యూసర్స్గా ఉన్న నేను చాలా చిన్న సినిమాలు చేశాను, మీ అందరం కూడా చెప్తున్నాను, మీరు చిన్న సినిమా తీసే నిర్మాతలు ఎవరన్నా ఉంటే, మీకు థియేటర్ ప్రాబ్లం ఉన్నా, మీకు ఓటీటీ ప్రాబ్లం ఉన్నా, మీకు నాన్ థియేటర్కల్ ప్రాబ్లం ఉన్నా, మీకు ప్రమోషన్ ప్రాబ్లం ఉన్నా, మీకు గైడెన్స్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్ మీరు గెలిపిస్తే నేను ఎవ్రీ డే 2 అవర్స్ ఒక ఆఫీస్లో మీకు అందుబాటులో ఉంటాను. 24 అవర్స్ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పండి. 24 అవర్స్ ఎవరు పడుకోరా? అందరం పడుకుంటాం కదా, ఏదో ఎలక్షన్ వచ్చింది కదా అని కలెక్షన్ ఏజెంట్లా మాట్లాడకండి. అందరం కూడా 6 గంటలు పని చేస్తాం, 15 గంటలు పని చేస్తాం, తర్వాత పడుకుంటాం, మన ఫ్యామిలీలు ఉంటాయి. అందుకని ఎలక్షన్ వచ్చింది కానీ ఏదో అంటే అమ్మలారా అక్కలారా 24 గంటలు 24 గంటలు ఎవరో అందుబాటులో ఉంటారు, 2 గంటలు 3 గంటలు ప్రతిరోజు పని చేస్తాం. అలాగా కొంచెం ఏదో మైక్ పెట్టగానే మైక్ టైసన్లా మాట్లాడేయకండి. అసలు మనం సౌలభ్యంగా ఏం చేయగలం ఏంటి అనేది. సో నేను చెప్తున్నా కదా, నేను బేబీ సినిమా తీశాను, నేను అది హిందీలో తీస్తున్నా, తమిళ్లో తీస్తున్నా. నేను నాతో పాటు దేనిజు చాలామంది, ఒక 10 మంది మొన్న వేతనాలు అప్పుడు కూడా మేము ప్రెస్ మీట్లు పెట్టాం, చెప్పాం కదా, మీకు ఎవ్రీ డే 2 అవర్స్ ఈ ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి మీకు ఈ సినిమా మీరు సినిమా చేశారు, దీన్ని రిలీజ్ చేసుకోలేకపోతున్నారు, దీనికి ప్రమోషన్ చేసుకోపోతున్నారు, దీనికి ఓటీటీ ఇది చేసుకోలేకపోతున్నారు, దీనికి మీడియాలో మీకు కాంటాక్ట్స్ లేవు అంటే వాటికి మేము అండగా నిలబడతాం. ఈ మాట ఏదో రేపు ఎలక్షన్ వచ్చింది కదా అని చెప్పి కాదు, ఈ ఎలక్షన్ వచ్చిందే ఇలాంటి వాటిని మనం కాపాడుకోవడానికి. ఈరోజు మనం